ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. దళపతి విజయ్ గారు ఒక స్వచ్ఛమైన తెల్లటి చొక్కాలో వేదికపైకి నడుస్తూ వస్తుంటే వెనుక లక్షలాది మంది కేకలు, ఉత్సాహంతో అరుపులు. కాని ఆయన మైక్ పట్టుకోగానే ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా సైలెంట్ అయిపోయింది. ఇది వెండితెరమీద సీన్ కాదు, రియల్ లైఫ్ పాలిటిక్స్లో జరిగిన ఒక సెన్సేషన్. ఒకప్పుడు సినిమా థియేటర్లలో మాత్రమే చూసిన ఆకర్షణ ఇప్పుడు వాస్తవ ప్రపంచంలో ఒక చారిత్రక రాజకీయ పరిణామంగా ఎలా మారిందో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. టీవీకే సాధించిన విజయదుందుభిని, అలాగే అధికార పీఠాన్ని వాళ్లు ఎలా కైవసం చేసుకున్నారో పూర్తిగా అర్థం చేసుకుందాం. ఒక్క సినిమా డైలాగ్ కాదు, ఇదొక రాష్ట్ర భవిష్యత్తు. ఈ మాటలు వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదూ. ఇది నిజం, కేవలం ఉద్వేగంతో అన్న మాట కాదు. సినిమా స్థాయిలోని ఒక క్లైమాక్స్ దృశ్యం ఒక రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వాస్తవంగా ఎలా మారిందో చెప్పడానికి ఇదొక్క మాట చాలు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక రాజకీయ శకానికి ముగింపు పలికి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేంత శక్తి ఈ ఒక్క మార్పులో దాగి ఉంది అని చెప్పక తప్పదు. చారిత్రక ఎన్నికల తీర్పు. ఏకంగా 60 ఏళ్ల రాజకీయ కోటను ఎలా బద్దలు కొట్టారో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. టీవీకే ఏకంగా 108 సీట్లను కైవసం చేసుకుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే అంత పెద్ద విజయం సాధించినా కూడా అధికార పీఠానికి కరెక్ట్గా 10 అడుగుల దూరంలో ఆగిపోవాల్సొచ్చింది. మరి ఈ 10 సీట్ల గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు? అసలు ఉత్కంఠ అంతా ఇక్కడే మొదలైంది. తర్వాత మొదలైందే అసలైన సంకీర్ణ సంఖ్యల ఆట. అదేనండి, ఆ మ్యాజిక్ ఫిగర్ వైపు పరుగు. అసలు ఈ మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, తమకు బలముందని నిరూపించుకోవడానికి చేరుకోవాల్సిన కనీస సీట్ల సంఖ్య ఇది. ఇక్కడ టార్గెట్ 118. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే టీవీకే పార్టీ ఈ నెంబర్ని ఎలాగైనా దాటాల్సిన పరిస్థితి. మరి ఆ పజిల్ ఎలా సాల్వ్ అయిందో చూద్దామా? టీఎంకేకే సాధించిన 108 సీట్లకు తోడుగా సరైన సమయంలో కాంగ్రెస్ 5 సీట్లతో, సిపిఐ మరియు సిపిఎం కలిపి 4 సీట్లతో, ఇక వీసీకే 2, అలాగే ఐయుఎంఎల్ 2 సీట్లతో మద్దతివ్వడానికి ముందుకొచ్చాయి. లాస్ట్ మినిట్లో ఈ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావడంతో రాజకీయ చదరంగంలో సీన్ మొత్తం మారిపోయింది. మొత్తం కలిపితే 121. అవును, టార్గెట్ 118 అయితే వీళ్లు సాధించింది 121. ఈ సంఖ్యతో మ్యాజిక్ ఫిగర్ని చాలా సునాయాసంగా దాటేసి ఒక బలమైన మెజారిటీని కూటమి ఖరారు చేసుకుంది. ఇక కాగితం మీద ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోయినట్లే. కాని కథ ఇక్కడే సుఖాంతం కాలేదు. నెక్స్ట్ వచ్చిన పెద్ద అడ్డంకి గవర్నర్ హౌస్ ప్రతిష్టంభన. ఇదొక రాజ్యాంగపరమైన సవాల్. నెంబర్స్ అయితే వచ్చేశాయి కదా, ఇక ప్రమాణ స్వీకారం ఒకటే బ్యాలెన్స్ అనుకున్నారంతా. కానీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు వెంటనే ఆహ్వానం పంపలేదు. కారణమేంటంటే ఒకే పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఆ ప్రభుత్వం ముందు ఎంతవరకు స్థిరంగా ఉంటుందన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా సహజమైన, అంతే కీలకమైన అంశం. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం. పరిస్థితులు గంటల వ్యవధిలో ఎలా మలుపులు తిరిగాయో చూడండి. రిజల్ట్స్లో 108 సీట్లు రావడం, వెంటనే గవర్నర్ ప్రభుత్వ స్థిరత్వం మీద సందేహం వ్యక్తం చేయడం, దానికి చెక్ పెడుతూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేఖను రెడీ చేయడం, ఇదంతా ఒక థ్రిల్లర్ మూవీలా కేవలం గంటల వ్యవధిలో శరవేగంగా జరిగిపోయాయి. ఈ డెడ్ లాక్ని బ్రేక్ చేయడానికి మాస్టర్ మైండ్ లాంటి వ్యూహం అమలు చేశారు. స్టెప్ 1 ముందుగా పొత్తుల నుంచి పక్కా హామీలు తీసుకోవడం. స్టెప్ 2 కూటమిలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి విడివిడిగా మద్దతు లేఖలు రాయించుకోవడం. ఇక స్టెప్ 3 ఆ లేఖలన్నింటినీ నేరుగా తీసుకెళ్లి గవర్నర్ చేతిలో పెట్టి మాకు పూర్తి స్థిరత్వం ఉంది అని నిరూపించడం. పాలిటిక్స్ అంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి కదా. ఇక అధికారంలో తొలి అడుగులు. ఇక్కడ రాజకీయాల కన్నా విధానాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. నేను ఏ రాజకుటుంబం నుండి రాలేదు, మీలో ఒకడిని, మీ ఇంటి కొడుకుని. అధికారం నాకు అహంకారాన్ని ఇవ్వదు, బాధ్యతను ఇస్తుంది. ప్రమాణస్వీకారం రోజు ముఖ్యమంత్రి చెప్పిన ఈ మాటలు సామాన్య ప్రజలకు ఎంతలా కనెక్ట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవి కేవలం ఉద్వేగభరితమైన మాటలు కాదు, కొత్త పరిపాలన ఎలా ఉండబోతుందో చెప్పిన ఒక స్పష్టమైన సంకేతం. అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో వెంటనే తమ ప్రాధాన్యతల ఏంటో చేతల్లో చూపించారు. ఆ తొలి 3 సంతకాలు దేనిమీదో తెలుసా? ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, అలాగే మహిళల రక్షణ కోసం పటిష్టమైన భద్రతా చర్యలు.
సమాజంలో అత్యంత ముఖ్యమైన వర్గాల మీద ఫోకస్ పెట్టారని ఇక్కడే అర్థమైపోతోంది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే కొత్త ప్రభుత్వం చేసిన మరో సంచలన ప్రకటన ఇంకో ఎత్తు. అదే వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం. గత డిఎంకే ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల మీద, రికార్డుల మీద పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెడతామని ప్రకటించారు. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలు ఆ శ్వేతపత్రం ఎందుకు? ఈ నంబర్ చూడండి. 1 పక్కన ఎన్ని సున్నాలున్నాయో లెక్కపెట్టడం కూడా కష్టమే. 10 లక్షల కోట్లు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పుల భారమిది అని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఆర్థిక లోటుని ఫేస్ చేయడమంటే ఆషామాషీ విషయం కాదు. ఇదొక హిమాలయ పర్వతంలాంటి సవాలు అని చెప్పాలి.